దిస్ ఇస్ నాట్ ఐ నో అందరు అండర్స్టాండ్ డెలిబరేట్ గా అండర్స్టాండ్ వచ్చిన మూవ్ కాబట్టి దిస్ ఇస్ నాట్ న్యాచురల్ గా ఒక అదేలేండి మన వైపు తప్పులు కనబడుతున్నాయి సార్. వీ హావ్ టు అగ్రీ. డిఫికల్ట్ పీరియడ్. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ పీరియడ్ బికాస్ యూ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ రైట్. ఇట్. కిరణ్ తుమ్మల గారు మీరు ఇందాక ఒక మాట చెప్పారు, రిపబ్లికన్ స్టేట్స్లో ఉన్నంత స్ట్రింజెంట్ అబ్జర్వేషన్ డెమోక్రటిక్ స్టేట్స్లో లేదు అని. ఇప్పటికీ అదే పరిస్థితి, లేకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 4-5 ఏజెన్సీలు దాని మీద అన్ని రాష్ట్రాల్లోనూ పనిచేస్తాయి కదా. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తి డెమోక్రసీ అనే దానికి అమెరికా ప్రత్యేక ఉదాహరణ సార్. అంటే ఇక్కడ కౌంటీ లెవెల్ నుంచి అన్నీ డిఫరెన్షియేటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ ఒకటేలాగా అన్నీ నడుస్తాయి అనేది అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కింద స్టేట్ గవర్నమెంట్ మిషనరీ ఉంటుంది, పోలీస్ వాళ్ళకి పనిచేస్తుంది, పోలీస్ యూనిఫామ్లు మారిపోతాయి మన ఇండియాలో లాగా, అన్నీ స్పెసిఫిక్గానే ఉంటాయి. ఇప్పుడు ఫ్రిస్కో ఐఎస్డి పోలీసు, మా ఫ్రిస్కో డిపార్ట్మెంట్కి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు పనిచేస్తుంది, మేము ఎంతమంది హైర్ చేయాలి పోలీసు వాళ్ళని అనేది మేము ఓట్లు వేసిన దాన్ని బట్టి, మేము ఫండ్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి వెళ్తుంది. ఈ ఫండ్ రిలీజింగ్లో కూడా సామాన్య మనిషికి కూడా వాల్యూ ఉంటుంది. మాకు ఎవ్రీ మంత్ మాకు మీటింగ్లు ఉంటాయి, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్లో మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్కి నాకు ఓపిక ఉంటే నేను కూడా వెళ్ళి పాల్గొనవచ్చు, నేను కూడా సూచనలు సలహాలు ఇవ్వచ్చు. మనకి ఇన్ని 5 డిపార్ట్మెంట్లు అక్కర్లేదు, 6 అక్కర్లేదు, 4 సరిపోతాయి, 3 సరిపోతాయి, లేదు మన దగ్గర ఫైర్ ఎక్కువ అవుతుంది, మన దగ్గర ఎక్కువ స్ట్రామ్స్ పడుతున్నాయి కాబట్టి మనం ఎక్కువ 5 డిపార్ట్మెంట్స్ పెట్టుకుందాము. ఇదంతా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకంటే డాలర్ కమింగ్ ఇన్, డాలర్ గోయింగ్ అవుట్, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్. సో గవర్నమెంట్ ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది అమెరికాలో, అండ్ ఇండియాలో లాగా కాదు. అది పక్కన పెడతాం సార్. ఇప్పుడు మనం 2 ఆలోచించుకోవాలి సార్, నీడ్స్, వాంట్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఇక్కడికి వచ్చిన వాడికి నీడ్ ఏంటంటే కాలేజీకి వెళ్ళడానికి వెళ్ళే దారి ఉందా లేదా, పొద్దున 3 పూట్ల తినడానికి ఫుడ్ ఉందా లేదా, తల మీద అదే షెల్టర్ ఉందా లేదా, అంతవరకే చూసుకోవాలి. అంతేగాని పక్కనోడి సెల్ ఫోన్ ఉంది, పక్కనోడి కార్ ఉంది, పక్కనోడికి ఇల్లు ఉంది అనుకుంటా ముందుకు పరిగెత్తితే బోర్లా పడతాం. అది పడకుండా ఉండాలంటే ఇండియాలో మన ఆర్థిక పరిస్థితులు కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇండియాలో లోన్ తీసుకుని వస్తున్నారంటే అది మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. అది ఆ లోన్ తీసుకుని అమెరికాకు వచ్చి కష్టపడి ఈ 2 ఏళ్లలో కోర్సులు పూర్తి చేసుకుని ఎమ్మటే మనం చదువుకుంటాము, పాస్ అయిపోతే మనకు ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంతో మనం తీర్చుకోవచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్తో మనం ఇక్కడికి వస్తాం. అంతేగాని అమెరికాకు వచ్చి ఇక్కడ ఏదో ఎలాగోలా బతకడం అనేది కష్టం. సో ఆ నీడ్స్ అండ్ వాంట్స్ అనేవి స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇండియా నుంచి, అరే మా పిల్లోడు మొన్నే ఎంఎస్కి వెళ్ళాడు, 6 నెలల్లోనే ఏదో జాబ్ చేసుకుని నాకు ఫోన్ పంపించాడు, నాకు వాచ్ పంపించాడు అని చెప్పుకోకుండా, మా పిల్లోడు కష్టపడుతున్నాడు, ఇంకా కష్టపడుతున్నాడు, ఎప్పటికప్పుడు పెరుగుతాడు. ఎందుకంటే మనం అందరం పెరిగినప్పుడు కూడా స్కూళ్ళల్లో కూడా మనకు అట్లాగే పెరిగాం సార్. మనం ఏదో వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర రూపాయి ఆశపడి మనకి పెరగమని మనం ఎవరు చెప్పలా, మన పేరెంట్స్ పెంచలా. ఇవాళ రోజున ఈ మారుతున్న సొసైటీలో అది ఎక్కువైపోయింది. వాసు గారి దగ్గర సూట్ ఉంది, నేను సూట్ వేసుకోవాలి, వాసు గారి దగ్గర షూస్ ఉన్నాయి, నేను షూస్ కొనుక్కోవాలి, ఇది ఎక్కువైపోయింది. స్టూడెంట్స్ అనేవాళ్ళు నాలెడ్జ్ కోసం ట్రై చేయండి, నాలెడ్జ్ కోసం ట్రై చేస్తే ఇబ్బంది ఉండదు. ఇక సార్ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ డాలస్కి వస్తే కనీసం గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు సార్. అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. మనం ఏదో అంత పెద్ద స్టేచర్ ఉండేవాళ్ళం ఏం కావు. మన గవర్నర్లు కానీ మన చీఫ్ మినిస్టర్లు కానీ మనకు గొప్ప మన చీఫ్ మినిస్టర్ అనేవాడు. మన చీఫ్ మినిస్టర్ ఇక్కడ సెక్యూరిటీలో నుంచి ఎయిర్పోర్ట్లో నుంచి దిగితే మనం ప్రత్యేకంగా డబ్బులు పెట్టుకుంటే ప్రైవేట్ ప్లైన్లలో దింపుకోవచ్చేమో. చిన్న సుబ్బారావు గారు తెలుస్తుంది ఈ విషయాలన్నీ. కానీ మన ప్రధాన చీఫ్ మినిస్టర్లకి ముఖ్యమంత్రులకి అంత ఫేస్ ఏం లేదు. మన ప్రధానమంత్రి గారు కూడా అంత లేదు సార్. మొహమ్మటం చెప్తాను, ప్రధానమంత్రి గారు మొన్న ట్రంప్ గారు స్టేట్మెంట్ కూడా చూశాను, ప్రధానమంత్రి గారు వస్తారంట, కలవచ్చేమో అనేసి. అది కూడా వైట్ హౌస్లో కలవచ్చేమో అనే రాశారు, కలుస్తారని కూడా రాయాలి ప్రెసిడెంట్. కలవచ్చు, కలిసినా కూడా ఈ ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు సార్, మా విద్యార్థులు ఇల్లీగల్గా అంటే పనులు చేస్తున్నారు, వాళ్ళు రక్షించడం అడుగుతారు ప్రధానమంత్రి. ఏ బేసిస్ మీద అడగలేరు సార్. ఒకవేళ అడిగినా కూడా మీరు మనం మోడీని చాయ్ ఇవ్వాలనుకుంటున్నాం కదా సార్. మోడీ గుజరాత్లో ఛాయ్ తాగి అంత తెలివితేటలు, ఛాయ్ అమ్ముకుని అంత తెలివితేటలు ఉంటే న్యూయార్క్ స్టేట్లో రియల్ ఎస్టేట్ అమ్ముకున్న ట్రంప్ గారు ఇంకా తెలివి ఉండాలి సార్. ట్రంప్ ఇంకా తెలివైనడు కాదా సార్? ట్రంప్ డెఫినెట్గా అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నుకుంది. మేము అమెరికన్ ప్రెసిడెంట్ని అనుకున్నాం. మా ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్, మాకు ఏం కావాలో అది చేయాలి, మేము మా చట్టాల ప్రకారంగా ఫాలో అవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ప్రెసిడెంట్ ఏమి స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయాలి అని చెప్పి ఏమనుకోవట్లేదు.
ప్రెసిడెంట్ పరిస్థితి ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మేము బయట పంపించేస్తాము, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనే ఒక థాట్ ప్రాసెస్తో ఉన్నాడు. ఆ థాట్ ప్రాసెస్ ప్రకారంగా పనిచేస్తున్నాడు. అండ్ వీ ఆల్ హ్యావ్ టు సపోర్ట్ హిమ్ బికాస్ దట్ ఈస్ హిస్ ఎజెండా, దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు డూ, దట్ ఈస్ వాట్ హీ విల్ ట్రై టు డూ. ఇక తెలుగు సంఘాల గురించి చెప్తున్నారు సార్, ఇందాక తెలుగు సంఘాల గురించి చెప్తున్నారు. తెలుగు సంఘాలు పాపం అవసరమైన వరకు చేస్తాయి సార్, కానీ 1,00,000 మంది విద్యార్థులకి భోజనాలు పెట్టే పరిస్థితి తెలుగు సంఘాల దగ్గర ఉండదు సార్. రైట్